ఎట్లాగో తిరస్కరిస్తాడు, నాకు సంబంధం లేదు, ఇంజనీర్లు చూసుకోవాలనే రకంగా చెప్తాడు. అది అక్కడ చెప్పకుండా ఖచ్చితంగా ఈసారి మటుకు ఆయన ఆధార్ కావాల్సి వస్తుంది. ఆధార్ కాకపోతే మటుకు ఖచ్చితంగా దాని పరిణామం మళ్ళీ వేరే ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి బహుశా హరీష్ రావుని ముందు పో అని చెప్పిండు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రేపు మామూలుగా హాజరు అవుతాడు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హాజరు అయితేనే ఆయనకు కూడా తెలుస్తుంది, రేపు ప్రజలకు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వల్ల కేసీఆర్ చేసిన నష్టం ఏంది, లేకపోతే ఏం జరిగింది. రామ్మోహన్ రావు గారు ఇందాక మాట్లాడుతూ రాజకీయాలు లేకపోతే ఇంకొక అంశాలు కాకుండా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకవేళ లోటుపాట్లు జరిగితే కనుక ఎలాగ దాన్ని సవరించాలి, ఎలాగ పోడ్చాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయటంలో కొంత జాప్యం చేస్తున్నటువంటి విమర్శలు చేశారు. మీరేమంటారు? అయితే కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకపోతే ఈ కార్ రేస్ కానీ దాన్ని ఏదైతే చట్టం దానిపైన చేసుకుని పోతుంది. ఖచ్చితంగా వీటి మీద ఆల్రెడీ ఎంక్వైరీలు అవుతున్నాయి. లాస్ట్ టైం కేటీఆర్ ని రమ్మంటే కూడా నేను యుఎస్ వైస్ వచ్చిన తర్వాత వస్తా అని చెప్పి ఒక పిటిషన్ అప్లై చేసుకున్నాడు. దానికి వాళ్ళు కూడా కమిషన్ కూడా ఓకే రైట్ అని చెప్పింది. ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత మళ్ళీ నోటీస్ సర్వ్ చేస్తున్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో కాకపోతే రామ్మోహన్ గారు అన్నట్టు జాప్యం జరిగింది, నేను దానికి కాదంటలేను. అసలు ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను ఖచ్చితంగా కక్ష సాధింపు చేయను, జరిగే దాని మీదనే నేను ఆలోచిస్తున్నా తప్ప కక్ష సాధింపు చేయాలనుకుంటే మటుకు గతంలో నేను డ్రోన్ ఎగరేస్తేనే నన్ను తీసుకుపోయి లోపల పెట్టిరు, నేను ఆ రకంగా ఆలోచిస్తే మటుకు వీళ్ళని ఖచ్చితంగా ఎక్కడ కూడా నేను ఉపేక్షించేది లేదు. కానీ నేను కక్ష సాధింపులకు పోను, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. నేను ఏదైతే చట్టాన్ని నేను గౌరవిస్తా కాబట్టి లిబరల్ ఇస్తున్నా. ప్లస్ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ లేకపోతే కమిషన్ కానీ ఇవన్నీ ఏమైతే జరుగుతున్నాయో అవి జరిగి ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మటుకు ఖచ్చితంగా ఒకవేళ జాప్యమైందా అనే మాట మటుకు వాస్తవం. కానీ వీళ్ళు ఏదైతే కాళేశ్వరం, అలాగే ఇంకొక అంశం కూడా ఇంకా అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కొంచెం విరుద్ధంగా ఉన్నాయి. ఈటల చెప్పినటువంటి వ్యాఖ్యలు లేకపోతే హరీష్ మాటలు ఇందాక మొన్న ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కొంచెం విరుద్ధంగా ఉన్నాయి. ఆయన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ఆధారాలు ఉంటే ఇప్పటికే ఆయన మీడియా ముఖంగానో లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్తే చెప్పొచ్చు, కానీ ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు భిన్నంగా ఉన్నాయి. ఎందుకు ఆ ఉపసంఘంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా 3 రకాలుగా మాట్లాడుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు రామ్మోహన్ రావు గారు. అంటే ఇది వివరణ ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే రాజకీయాల కోణంగా కాకుండా ప్రజాధనం దృష్ట్యా ఆలోచించాల్సిన అంశంగా చెప్తున్నారు ఆయన. ఈటల రాజేందర్ గారు ఏమన్నారు, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాము, ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు పోయినామని చెప్పి ఆయన అబద్ధాలు మాట్లాడడం జరిగింది. అది ఆ అబద్ధాన్ని ఖచ్చితంగా దాన్ని మళ్ళీ నేను పిటిషన్ లో జాయిన్ అవుతాను, నేను ఖచ్చితంగా నేను మంత్రివర్గంలో అయితే నిర్ణయం కాలేదు, కమిషన్ కూడా ఇంతవరకు తుమ్మల నాగేశ్వర్, ఎందుకంటే ఉపసంఘంలో ఆయన కూడా ఒక మెంబర్, కానీ ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయనకు నోటీసులు ఇవ్వటమో పిలుస్తామని చెప్పడం అలాంటి వార్తలు కూడా ఎక్కడ వినిపించలేదు. ఆయన మొన్న ఈటల మాట్లాడిన తర్వాత స్పందించడం, నేనే స్వయంగా వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పినటువంటి వ్యాఖ్యలు చేశారు తప్ప ఎక్కడ కమిషన్ అలాంటి ప్రయత్నం చేయలేదన్నటువంటి కనిపిస్తుంది. మీరేమంటారు? లేదు, అంటే ఇప్పుడు ఆ కేసులో ఆయన ఎక్కడ కూడా ఇంప్లీట్ చేయలేదు, ఆయన పేరు లేదు, వాస్తవం మీరు అన్నది. కానీ అక్కడ వాస్తవాలు చెప్పడానికే ఆయన ముందుకు వచ్చి మంత్రివర్గంలో ఎక్కడ కూడా నిర్ణయం లేదు, కేసీఆర్ మాటనే మొత్తానికి వేదము, ఎవరు కూడా మాట్లాడింది లేదని. ఇప్పుడు నేను ఇంకొక మాట మిమ్మల్ని గుర్తు చేస్తా. ఇదే కవిత వెళ్ళి మన మంత్రివర్గంలో మహిళా మంత్రి లేదని చెప్పి ఖచ్చితంగా అందరు అడుగుతున్నారు అంటే కేసీఆర్ గారు ఇట్లా నవ్వుకుంటూ అన్నాడంటే ఈ ఉన్నోళ్ళంతా ఎవరమ్మా అని అడిగిండంట. అంటే అది ఏ రకంగా ఆన్సర్ వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే కేసీఆర్ మాట్లాడేదంతా అప్పట్లో ఈ దిశగా మాట్లాడిండు కాబట్టి ఈ రోజు కూడా రేపు కేసీఆర్ కి అది తెలుసు, ఏదైతే కాళేశ్వరంలో మొత్తానికి అధికారులను నేను డైరెక్షన్ ఇస్తున్నా, నేనే నిలబడ్డా, నన్ను మించిన ఇంజనీర్ లేరు అనే రకంగా ఆయన మాట్లాడిండు. నేను అక్కడ అందరికీ తెలుసు, మీడియా ముఖంగానే మాట్లాడిండు. ఆయన పక్కన వచ్చి ఎక్కడ కూడా చెప్పలే, మీడియా ముఖంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నాకు సంబంధం లేదు అంటుండు. ఇప్పుడు ఈటల రాజేందర్ కి ఆల్రెడీ టిఆర్ఎస్ లకి బీజేపీలకు పోయిండు. ఈ రోజు అప్పట్లో ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కాబట్టి ఆయన కూడా నోటీసులు పంపించడం జరిగింది. తర్వాత హరీష్ రావు అప్పట్లో మొత్తానికి ఆయననే బాధ్యుడు కాబట్టి ఆయనని, దాని తర్వాత కేసీఆర్ కి ముఖ్యమంత్రి.
ఇప్పుడు ఆ రకంగా ముగ్గురికే నోటీస్ ఇచ్చిండ్రు. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పిండంటే అయినంత మటుకు మంత్రివర్గంలో కనుక నిర్ణయం అయితే కాలేదు, నేను కూడా అప్పుడు మంత్రి ఉన్నా, నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఆ రకంగా ఆలోచిస్తే మంత్రివర్గం నిర్ణయం అయిందా కాలేదా చెప్పడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అప్పట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ లోనే ఉండే, అయినా కూడా చెప్పొచ్చు రేపు అవసరం అనుకుంటే. ఇప్పుడు ఈడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటుండ్రు, అయినంత మటుకు నేను ఇంప్లీట్ అయ్యి అప్పట్లో ఉన్న కాపీస్ అంతా నేను చెప్తా, నాకు నా నోటీసులు అయితే లేదు, మంత్రివర్గంలో కూడా ఎక్కడ నిర్ణయం కాలేదు అనే రకంగా ఆయన కళాఖండిగా చెప్పడం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ గారు ఇందాక ప్రశ్న రైజ్ చేస్తున్నారు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, చాలా క్లియర్గా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ రాబోతున్నారు. కానీ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న మాటలు కొంత ప్రశ్నలుగా ఉన్నాయి. అవే ప్రశ్నలు కమిషన్ రేపు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా సబ్ కమిటీకి రాకముందే